సీఎం వైఎస్ జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ వైసీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ నిరసన చేపట్టారు. నల్ల రిబ్బన్లతో ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రిపై దాడి హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే టీడీపీ ఈ దాడి చేయించిందని ఆరోపించారు. ఆయన చంద్రబాబు లోకేష్ కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే మరోసారి బుద్ధి చెప్తారని దేవినేని అవినాష్ అన్నారు. ఈ రోజు ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈ రోజు విజయవాడ నగరంలో ప్రజాస్పందన మీరు అందరూ గారు చూసే ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కనకదుర్గమ్మ వారధి దగ్గర నుంచి గారా అడుగడుగునా గారా ఈరోజు ప్రజానికం స్వచ్ఛందంగా బయటికి వచ్చి మా నమ్మకం నువ్వే జగన్, మా మద్దతు నీకే జగన్, మీరే మళ్ళీ మా ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పని ప్రతి ఒక్కరు గారు కోరుకుంటే ఈరోజు దాన్ని ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేకూర్చాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేకూర్చి ఏదో ఒక రకంగా ఆయన ఎన్నికలకు దూరంగా పెట్టాలని చెప్పని నీచపు చర్య తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక ఆధ్వర్యంలో ఇదంతా గారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఒక ఆధ్వర్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు మీద కానివ్వండి, నారా లోకేష్